హల్లెలూయా. చూడండి, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు కనికరము గలవాడు. ఎవరైనా కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు మన దేవుడు అలాంటి వాళ్ళని చూసి కనికరపడే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే కనికరపడే దేవుడు. కనికరపడడం మాత్రమే కాదు, వాళ్ళని ఆ బాధ నుండి లేదా అనారోగ్యం నుండి లేదా సమస్య నుండి ఆయన విడిపించేవాడు. అక్కడ తీసుకొచ్చినటువంటి రోగులందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచినాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసినాడు చెప్పండి? అందరినీ, కుంటోళ్ళని, గుడ్డోళ్ళకి చూపు, కుంటోళ్ళకి కాలు, మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా స్వస్థత. జ్వరమో, తలనొప్పో, ఒళ్ళు నొప్పులో, కాలు నొప్పులో, మరి ఎటువంటి రోగాలో, ఏది టైఫాయిడ్ జ్వరాల్లోనే అనేక జ్వరాలు ఉంటున్నాయి. మరి తలనొప్పి, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎంత బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంతమందిని తీసుకొస్తే అంతమందిని కూడా ప్రభు స్వస్థపరిచినాడంట. హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగుతుంది. ఎంతమందిని తీసుకొచ్చారో అంతమందికి కూడా యేసు ప్రభు స్వస్థత ఇచ్చినాడంట. ఈరోజు మనం నమ్మికంతో, విశ్వాసంతో ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే ఎటువంటి రోగమైనా కానీలే, డాక్టర్లు వదిలిపెట్టిన రోగమైనా సరే, మన జీవితంలో సాతానుడు ఏ విధంగా అయినా కూడా వాడు మనల్ని బాధిస్తూ ఉంటే, మన పిల్లల్ని బాధిస్తూ ఉంటే, మనల్ని బాధిస్తూ ఉంటే, ఆ సాతాను శక్తి నుండి మన దేవుడు విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. అయితే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటది 11:6లో, దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా రావాలంట? విశ్వాసంతో రావాల. విశ్వాసముతో ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసం ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఆయన దగ్గరికి నేను వెళ్తాను, ఆయన నాకు బాగు చేస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడని చెప్పి మనము ఇంటి దగ్గర నుంచినే విశ్వాసంతో రావాలి. మనం చూసినట్లయితే మార్కు సువార్త 5:25 ఒక స్త్రీ ఉంటున్నది. ఆమె ఎవరు చెప్పండి? 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో ఎన్నో వైద్యుల దగ్గర ఏం చేసిందంట? ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది. తనకున్నదంతా కూడా ఏం చేసింది? ఆమె వ్యాయామం చేసేసింది, ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. ఏమాత్రము కూడా ఏం లేదు, ఆమెకు స్వస్థత లేదు. కొంచెము కూడా ఆమెకి ఏం లేదు, స్వస్థత లేదు. 12 సంవత్సరాల నుంచి అదే పోయిందే, బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎంత దారుణంగా ఉంటది. అంతా ఆ డబ్బు, ఆ రోగము, ఆ యొక్క రక్తస్రావం ఆగిపోవడానికి ఎన్ని తిప్పలు, ఎన్ని వైద్యులు, ఎవరు ఏం చెప్తే ఎక్కడ బాగవుతుందా అంటే అక్కడంతా వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టింది. ఏ వైద్యము వదిలిపెట్టలేదేమో ఆమె. అన్ని వైద్యాలు చేపించింది, అంతా డాక్టర్లు చెప్పినవన్నీ తినింది. నాటి వైద్యం అయిపోయింది, ఇంకా హోమియోపతులు అయిపోయినాయి, ఇక ఇంగ్లీష్ మెడిసిన్ అయిపోయింది, మరి మంత్రాలు అంతా అయిపోయింది. ఎన్ని చూపించినా కూడా అసలుకి ఏ మాత్రం కూడా ఆమెకి ఏం కాలేదు తెలిసిన, కొంచెం కూడా బాగా కాలేదు. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, అంతా అయిపోయింది, ఏం లేదు, ఏం మిగులేదు. మనిషిలో రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆమె చాలా మెత్తబడిపోయింది, ఇక మూల పడిపోయి ఉండగా అప్పుడు యేసు ప్రభువుని గురించి విని యేసయ్య దగ్గరికి నేను వెళ్తే బాగవుతాను అనే నమ్మకంతో వచ్చిందంట. హల్లెలూయా. ఎలా వచ్చిందని చెప్పండి? యేసయ్య దగ్గరికి నేను వెళితే యేసయ్య నన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నేను ఆయన చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు నాకు బాగా అయిపోతుందని నమ్మకంతో, విశ్వాసముతో అక్కడి నుంచి ఎట్లా వచ్చిందో, దేక్కుంటూ వచ్చిందో, పాక్కుంటూ వచ్చిందో, దొర్లుకుంటూ వచ్చిందో, ఎలా వచ్చిందో. ఎందుకంటే ఆమె చక్కగా నడవలేని పరిస్థితులు ఉంటాయి ఆమెకి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే లెక్కేసుకోండి. ఇంకా ఆమెలో ఏం బలం ఉంటుంది, ఏం శక్తి ఉంటుంది వచ్చేదానికి? ఆ బలం లేని స్థితిలో ఆమె ఉంటున్నది. ఆమె ఎలా వచ్చిందో కానీ మొత్తానికి యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎవరు కూడా తీసుకొచ్చే వాళ్ళు లేరేమో ఆమెకు, కానీ ఆమె ఎట్లా వచ్చిందో కానీ ఒక నమ్మకంతో, ఒక విశ్వాసముతో దేవుని యొద్దకు వాక్యం చెప్తుంది కదా, దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎలా రావాలంట? ఆయన ఉన్నాడనియు, ఎక్కడున్నాడనియు? ఈ మందిరంలో, ఈ ప్రార్థనలో ఆయన ఉన్నాడనియు, ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇస్తాడనియు మనం ఇంటి దగ్గర నుంచి నమ్మకంతో, విశ్వాసంతో రావాలి.
ఏదో ఇట్లా వచ్చి అట్లా పోవడం కాదు, కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవరు కూడా ఉండలేరంట. విశ్వాసముతో రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఇంటి దగ్గర నుంచినే రావాలి. ఏమవుతుందో ఏమో, బాగైతుందో లేదని అపవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో. ఆ స్త్రీ ఎలా వచ్చిందని చెప్పండి? విశ్వాసంతో వచ్చిందంట. విశ్వాసంతో వచ్చి యేసయ్య ఒక చెంగును, యేసుప్రభు ఆమెను ముట్టలేదు కానీ ఆమె దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చి చెంగును మాత్రమే, వస్త్రము చెంగు మాత్రమే ముట్టుకునింది. కానీ ముట్టిన వెంటనే యేసయ్యలో నుండి ఒక ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రభావం, యేసు క్రీస్తులో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయిందో అప్పుడే ఆ రక్తధార ఆగిపోయిందంట ఆమె. హల్లెలూయా. ఆ రక్తము ఎన్ని దినాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అయితేనే ఉంది. ఎప్పుడైతే అలా తాకిందో, అలా ముట్టుకునిందో ఆయన చెంగు, వెంటనే యేసు ప్రభువులో నుండి వచ్చే శక్తి ఆమెలోకి, ఆ రక్తధార అట్లనే ఆగిపోయింది. ఎంత గొప్ప కార్యం చెప్పండి. 12 సంవత్సరాల నుంచి బాగా కానిది యేసు ప్రభు వస్త్రాన్ని ఇట్లా డబ్బు ఖర్చు పెట్టలేదు. ఇంకా ఆమె యేసు ప్రభుని గట్టిగా బతిమలాడలేదు, చెయ్యి పెట్టయ్యా అని అరసలేదు, ఏం లేదు. కానీ విశ్వాసముతో ఆయన చెంగు పట్టుకునింది. వెంటనే ఆమెలోకి ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చేసింది. ఆ రక్తధార ఆగిపోయింది, స్వస్థత ఆమెకు కలిగింది. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయిందని. ఎందుకు అంటే ఇప్పుడు మనం వస్తున్నాం యేసు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నామంటే మనం ఇంటి దగ్గర నుంచి ఎలా రావాలి? ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? నాకు గొప్ప జవాబు ఇస్తాడు. ఆ నమ్మకంతో రావాలి. నేను మాత్రం నా ప్రార్థన అదేం కాదు, వృధా కాదు. నాకు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నాకు ఆన్సర్ ఇస్తాడు, జవాబు ఇస్తాడు. నాకు స్వస్థత అవుతుంది, నాకు విడుదల అవుతుంది, నా కుటుంబానికి, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మనము నమ్మకంతో, విశ్వాసంతో వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ స్త్రీకి జరిగినదే మనకు జరుగుతుంది. హల్లెలూయా. ఆ స్త్రీకి రక్తధార కట్టిందా? అదే విధంగా నీ కుటుంబంలో కూడా అటువంటి అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు చెప్పండి? స్వస్థత పరిచేవాడుగా ఉంటున్నాడు, విడుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నానాకు దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా తీసుకొచ్చినారు యేసు ప్రభు దగ్గర. దయ్యాలు పట్టిన వాళ్ళు, దురాత్మలు పట్టిన వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాలు వాళ్ళలో నుండి, ఆ యొక్క మనుషుల్లో నుండి దయ్యాలు వేడుకుంటున్నాయి యేసు ప్రభుని, బతిమలాడుకుంటున్నాయి. ఆ దయ్యాలు, వాళ్ళలో పట్టినటువంటి దయ్యాలు బయటకు వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్నారు, మమ్మల్ని పంపించేసేయి, వదిలేసేయి అని. అవి మాట్లాడనివ్వకుండా యేసు ప్రభు వాళ్ళలో నుండి ఆ దయ్యాలను వెళ్ళగొట్టేసినాడు. వాళ్ళకి ఆ దయ్యాల నుండి విడుదలను ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంత మందిని దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి చెప్పండి? దురాత్మలు బట్టి పీడిస్తున్నాయి. మనకు బయటికి కనిపించేవి కొన్ని అయితే, బయటికి కనపడనివి ఇంకా కొన్ని. పాపానికి, ఇచ్చలవిడమైన పాపాలకి ప్రేరేపణ కలిగించే దయ్యాలు. పిల్లలు చదువుతుంటే చదువుకోకుండా వాళ్ళని ఇక్కడక్కడ తిరిగేటట్లుగా, మరి వాళ్ళు ఇచ్చవిడిగా తిరిగేటట్లుగా, లోక ఎంజాయ్మెంట్లకు తిరిగేటట్లుగా, లోకంలో కలిసిపోయేటట్లుగా ఈ దయ్యాలు, దురాత్మలు ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎంతమంది మనకు కనపడవు కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలన్నీ కూడా ఎవరు చేస్తాలంటే దయ్యపు చేష్టలే. హల్లెలూయా. అర్థమవుతుందా? దయ్యాలు వాళ్ళని ఏం చేస్తుంటున్నాయి? ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటున్నాయి, అలాగా వాడుకుంటున్నాయి దయ్యాలు వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వాళ్ళని తీసుకొచ్చినప్పుడు, లేదా మనం వాళ్ళ గురించి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, బ్రతిమలాడి గోజాడుతున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళలో పనిచేస్తున్న శక్తులను ప్రభు పారదోలుతాడు. వారి గొప్ప విడుదల వస్తుంది. వాళ్ళకి మనోనేత్రం తెరవబడినప్పుడు వాళ్ళు నిజమేంటిదో తెలుసుకొని ప్రభు దగ్గరికి వస్తారు. కాబట్టి ఇలాంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. మనం చూస్తాం చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఆయన ద్వారానే ఇటువంటి కార్యాలు జరిగినాయి. ఎవ్వరు కూడా నిరాశపడాల్సిన పని లేనే లేదు. ఈ రోజు జవాబు రాకపోతే ఇంకొక సంవత్సరం అయినా, ఇంకొక నెలలో అయినా, ఇంకొక సంవత్సరంలోనైనా ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి నమ్మకంతో వచ్చినటువంటి ప్రజలను మాత్రము, వారి నమ్మకము ఏ మాత్రము అది నిరాశపడదు, వారి నమ్మకం పోదు. వారు పెట్టిన నమ్మకానికి ప్రభు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం ఎలా రావాలి చెప్పండి ఈ ప్రభు దగ్గరికి?
విశ్వాసంతో ఆ స్త్రీ వచ్చినట్లుగా ఒక వ్యక్తిని పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటది. పక్షవాయువుతో మంచం పట్టినటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే మోసుకొని వస్తారు యేసు ప్రభు దగ్గరికి. 4 వ్యక్తులు మోసుకొని వస్తారు. దేన్ని మీరు చెప్పండి? మంచం మీద అతన్ని పండేసుకొని మంచమే ఎత్తుకొని 4 యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క వ్యక్తిని, అంటే కాలు చేతులు పక్షపాతంతో పడిపోయినటువంటి వ్యక్తిని మోసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే, యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుపోవడానికి ఏముండదంటే అక్కడ జాగా ఉండదు, స్థలం ఉండదు. అందరు కూడా ఆ వాకిట్లోనే నిండిపోయింటారు జనం. ఇక ఆ జనమును చూసి వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని ఆ వాకిట్లో నుంచి తీసుకొని పోలేక ఏం చేస్తారంటే ఇంటి పైన ఎక్కి ఆ కప్పు తీసేస్తారు. ఏం కప్పు చెప్పండి? ఇంటి పైన కప్పులు తీసేసి అక్కడి నుంచి 4 వ్యక్తులు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఉన్న దగ్గరికి డైరెక్ట్ గా మంచం అట్లే దింపుతారు. యేసు ప్రభు ఉన్న దగ్గరికి ముందరికి ఆ మంచం అలాగే దింపితే ఆ కుంటి వ్యక్తి, అంటే ఆ పక్షవాతంతో మంచబడినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు చూసి నీ పాపములు క్షమించబడినాయి అని చెప్పి నీ పరుపు ఎత్తుకొని పోమంటే వాడు బాగుపడి వాడు పరుపు సంకలో పెట్టుకొని పోతాడు. ఎవరి విశ్వాసము అంటే అతని విశ్వాసం కాదు, కానీ అతని కోసము వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్తే ఇతను బాగుపడతాడు, ఇతని పక్షపాతం పోతుంది, ఇతను బాగైపోతాడు, స్వస్థత అవుతాడు అని చెప్పి ఆ 4 విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొస్తాడు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఇతన్ని దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈరోజు చూడండి, మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసంతోనే రావాలి. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం చెప్పండి? మనం ఇంటికి ఎక్కడెక్కడో తిరిగి ఉంటాము, ఎంతగానో మనము ప్రార్థన చేసి ఉంటాము, ఎన్నోసార్లు మందిరానికి వచ్చి ఉంటాము, అయినా కూడా జవాబు రాలేదు అంటే ఇంక ఇంతే అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. అయిపోయింది ఇంతే అని చెప్పి మనం డిసైడ్ కాకూడదు. కానీ ప్రభు దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి మనం యేసు ప్రభు మీద నమ్మకం విశ్వాసం పెడితే గన ఆ నమ్మకం ఆ విశ్వాసం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఆ 4 వ్యక్తులు అలా అనుకుంటే ఆ వ్యక్తికి స్వస్థత అయ్యేది కాదు. ఇంకేం బాగుపడతాడు వీడు, ఇన్ని సంవత్సరాలు అయ్యా వీడు ఉన్న కాడనే అంతా చేసుకుంటున్నాడు, వీనికి ఎవరు చేస్తారు ఈ చాకరీలు, ఎవరు తీసుకొని పోతాడు, వీడు ఈ పని అయిపోయింది అని వదిలేసింటే ఆ వ్యక్తి బాగుపడతాడా చెప్పు? ఆ 4 వ్యక్తులు మోసుకొని రాకపోతే స్వస్థత పొందుతాడా? అతను బాగుపడతాడా? కానీ వాళ్ళకున్న విశ్వాసం చూడండి. ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే అలాంటి విశ్వాసంతో మనం రావాలి. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? కార్యము చేస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో వచ్చినప్పుడు ఆ నమ్మకం విశ్వాసము వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. మన పరిస్థితులను చూడొద్దు, కానీ మనం యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. ఆయన ఎటువంటి వారినైనా కూడా ఆయన బాగు చేయటానికి శక్తిమంతుడు. ఎలాంటి వారి జీవితంలో అయినా కూడా ఆయన కార్యం చేస్తారు. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. అయితే దేవునికి స్తోత్రం. మరి వచ్చినటువంటి మీ అందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తారు. మీరు ఇక్కడ నిలబడి ఒక రోజున మీరు సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఘనపరుస్తారు. ఎందుకంటే మన ప్రయత్నము, మన ప్రయాసము ఎప్పటికీ కూడా వ్యర్థం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. మనం ఎందరి దగ్గరకో వెళ్ళి ఉంటాం, కానీ అసలు ఇంతవరకు కార్యం జరగకుండా ఉంటది. కానీ ప్రభు దగ్గరికి వచ్చినాం కాబట్టి తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనకు అన్ని లోబడాల్సిందే. హల్లెలూయా. చెప్పండి, ఆయనకి అన్ని కూడా ఆయనకు లోబడాల్సిందే. గాలి ఆయనకు లోబడిందంటే, సముద్రము ఆయనకు లోబడిందంటే, ఇక మనకు వచ్చే పరిస్థితులు సాతానుడు ఒకవేళ వాడు ఎటువంటి సాతానుడైనా కానీ వాడు తీసుకొస్తే అది నిలబడుతుందా చెప్పండి? గాలి ఎవరి మాటనే వింటుందా? సముద్రం, నీళ్లు, వర్షం ఎవరి మాటనే వింటుందా అది? కానీ యేసు ప్రభు చెప్పగానే ఆగిపోయింది. హల్లెలూయా.
ఏమైంది చెప్పండి? యేసు ప్రభు చెప్పిన వెంటనే, మాట చెప్పిన వెంటనే ఏమైపోయిందంట అది? అలాగనే గాలి యేసు ప్రభుకు లోబడిపోయింది. మరి సముద్రం యేసు ప్రభుకు లోబడిపోయింది చూసి అక్కడ ఆ యొక్క ధోనిలో ఉన్నటువంటి శిష్యులందరూ చూసి ఆశ్చర్యపోయినారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఆశ్చర్యపోయినారు. ఏంది ఈయన మాటకి ఇది లోబడింది కదా అనేసి. ఏది లోబడింది? సముద్రముకి ఈయన ఆజ్ఞాపించగా, వర్షానికి మరి గాలికి ఆజ్ఞాపించగా అది ఎంత చక్కగా లోబడిపోయింది కదా అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు. జనాలు అక్కడ ఉన్న వాళ్ళు చూసి, శిష్యులు చూసి ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త వాటికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించుచున్న దేవుడు చేతి పనుల దేవుడు కాదు, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు సృష్టికర్త ఉంటున్నాడు. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో మనం వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటే, మొర పెడుతుంటే తప్పకుండా మన ప్రార్థనకి, మన జవాబుకి ఏమొస్తుంది? ఖచ్చితంగా జవాబు వస్తుంది. కాబట్టి మీరు నమ్మండి, విశ్వసించండి. ప్రతి శనివారం ఇక్కడ జరిగే ప్రార్థన కూటానికి మీరందరూ కూడా వచ్చి ప్రభుని ప్రార్థించి ఆరాధించి మనం వెళ్దాం. తప్పకుండా దేవుడు తన కార్యాన్ని ఆయన చేస్తాడు. రాబోయే దినాలలో ఇంతే కాదు, కానీ అనేకులు ప్రభు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అనేకులు ఇక్కడ వచ్చి స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. వారు చెప్పే సాక్ష్యాలు గంటలుగా సాక్ష్యాలు, ఇక్కడ సాక్ష్యాలకే ఎక్కువగా మరి సమయం. అంటే జనులు 5 నిమిషాలైనా సాక్ష్యం చెప్పడానికి అనేక గంటలు ఇక్కడ సాక్ష్యాలకే ఉంటది ఎక్కువగా. ఎందుకంటే దేవుడు చేయబోతున్న కార్యం. హల్లెలూయా. ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ప్రార్థన ఎవరు మిస్ చేసుకోకండి. నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రార్థనకి రండి. శనివారము ఏ ప్రార్థన చెప్పండి? స్వస్థత కూడిక, సిద్ధపాటు కూడిక. స్వస్థత, సిద్ధపాటు కూడిక. సిద్ధపాటు అంటే రేపు ఆదివారం కొరకు సిద్ధపాటు. స్వస్థత అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కొరకు, మరి సమస్యల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన ఇక్కడ మనం చేయబోతున్నాం. కాబట్టి వాళ్ళకి తప్పకుండా దేవుడు ఆయన స్వస్థత, విడుదలను అనుగ్రహిస్తాడు. ఏ భయం అనేది ఉంటే ఆ భయాన్ని కూడా ప్రభు తొలగించి వేస్తాడు. భయపడకుండా ప్రభు సన్నిధానంలో ధైర్యంగా నా ప్రార్థనకి ప్రభు ఉత్తరం ఇస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో రండి. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేస్తాము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేస్తాం. ఇక ప్రార్థనలకు వెళ్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం. వినండి, ఇప్పుడు మనము దేని కొరకు ప్రార్థన చేయాలా అమ్మా? ఇప్పుడు దేవుని